శ్రీగణేశాయ నమః. ఈ అభయ విఘ్నేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు 5వ సంకటహర చతుర్థి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా కొత్తపేట 6వ వార్డులో వెలిసినటువంటి వినాయక స్వామి గుడి వద్ద జరుపుతున్నారు. ఈ కమిటీ వారు ఎంతో చక్కగా మంచి కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆ దేవుడి యొక్క కృపా కటాక్షాలతో భక్తులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని ఆ వినాయకుడికి ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారని కోరుకుంటున్నాము. ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు మన వినుకొండ ప్రజలందరికీ చక్కగా అందాలని మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ కమిటీ సభ్యులు అన్ని కార్యక్రమాలు చాలా ముందు ఉండి చక్కటి అనుసంధానంతో బాగా చేస్తూ ఉన్నారు. వారికి ఈ వినాయక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు జరిపి మనకు చక్కటి దేవుడి యొక్క కృప అందేటట్టు చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ మహాగణపతి నమః. మరి కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామి వారికి సంకటహర చతుర్థి కార్యక్రమాన్ని మరి 5వ నెల బ్రహ్మాండంగా మరి భక్త మహాశయులు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు మాకు వెన్నంటి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా భక్తులందరికీ కూడా మరొకసారిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజున మరి మహాగణపతి స్వామివారికి ఇష్టమైన రోజు కాబట్టి సంకటహర చతుర్థి కార్యక్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలు పోగి మరి ఈ కార్యక్రమాన్ని మరి ఎవరు వచ్చినా ఎవరు సహకరించకపోయినా కూడా భుజాన్ని ఎత్తుకొని చేసేటువంటి పులగ శ్రీనివాసరావు గారికి ఇందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వారందరి కుటుంబాలు కూడా ఆ స్వామివారి దయ వల్ల చల్లగా ఉండాలని వారు అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా ఎంతో అభివృద్ధి చెందాలని ఆరోగ్యంగా ఉండాలని సుఖంగా జీవించాలని కోరుకుంటూ మరి మొట్టమొదటి నుంచి కూడా మా గుడికి సంబంధించి మా అభయ విజ్ఞాన చారిటబుల్ సేవా ట్రస్ట్ సంబంధించి ఏ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టినా కూడా మరి మా వంతుగా మేము చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ వి ఛానల్ వారు మాకు ఎంతో తోడ్పాటుగా ఉండి మరి మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా రికార్డ్ చేసి అది మాకు గిఫ్ట్గా మా అభయవిజ్ఞాన చారిటబుల్ సేవా ట్రస్ట్కి బహుమతిగా ఇచ్చినటువంటి వి ఛానల్ యాజమాన్యం వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు అట్లానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 6వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి దేవాలయం నందు ఈ నెల 5వ సంకటహర చతుర్థి కార్యక్రమం గుడి పూజారి అయినటువంటి అశోక్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా వార్డు కౌన్సిలర్ గంధంకోటి గారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంకటహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత భక్తులందరికీ వాట్సాప్ ద్వారా తెలియజేయబడుతుంది. కావున భక్తులందరూ ఘనంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో మా తోటి సహచరులందరూ, మా కమిటీ సభ్యులందరూ, 6వ వార్డు ప్రజలందరూ పూర్తి సహాయ సహకారాలు అందించి దేవుని కార్యక్రమంలో మిక్కిలి ప్రేమతో దయతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ధన సహాయం, ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా గంగినేని రాఘవ్ గారు ఫస్ట్ సారి వచ్చినప్పుడు మాకు 6 నెలల పాటు స్వామివారికి ప్రసాదం అందజేస్తున్నారు. అదేవిధంగా ఆయన అందజేస్తున్నారు. భక్తులు కూడా తమ వంతు విరాళాలుగా ప్రతి నెల మా ఫోన్ రాగానే అమ్మని ఇమీడియట్ ఎప్పుడండి కార్యక్రమం, మా అమౌంట్ ఎప్పుడు ఇవ్వమంటారని చెప్పేసి భక్తులు కూడా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈరోజు ప్రసాద్ దాత వచ్చేదానికి మన జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి మా ప్రభాకర్ రావు గారు పుత్రిక పల్లవి గారు, గాలి శ్రీనివాసరావు గారు, మన పైసారి మాధవి గారు,
మైసాని మాదేవ్ గారి ముగ్గురు కలిసి ఈరోజు ప్రసాదాతను ప్రకటించాము. అదేవిధంగా భక్తులందరూ, మహిళలందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో కనుగొని విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై గణేష్.